సార్ నిన్నటికి నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఒక మాట అన్నారు, కిషన్ రెడ్డి గారి ఓటమి ఖరారైంది, మా నేతకి ప్రజాబలము గెలుపు ఆశలు ఎక్కువయ్యాయి అని చెప్పి. తప్పేందండి, ఆయన పార్టీ గురించి ఆయన చెప్పుకుంటే నా గురించి ఎందుకు మంచిగా బీజేపీని తొక్కుదామని కేటీఆర్ గారు అంటూ ఉంటే దేవుణ్ణి గుళ్ళో ఉంచాలి, భక్తి గుండెల్లో పెట్టుకోవాలి, బీజేపీ చేసే మత రాజకీయాలను తరిమి కొట్టాలని రేవంత్ గారు అంటూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, బీజేపీని తొక్కుదామని కదా. బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ గ్యారెంటీ అంటే 6 మోసాలు 6 గారిడీలు. గతంలో పసుపు బోర్డుకు సంబంధించి కాలేజీలకు సంబంధించి మెడికల్ కాలేజీలకి ఆయన విచిత్రమైన మనిషి, ఆయన అహంకారపూరితమైన మనిషి. పొత్తు వల్ల నేను నా పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఈ పొత్తుకు నేను ముందడుగు వేశాను అని చెప్పారు. మా పార్టీ ఎన్డీఏలో చేరడానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్. ఒక మసీదుపై ఆమె బాణాన్ని ఇట్లా విల్లు పెట్టి బాణం విసురుతూ ఉన్నట్టుగా చేసిన ఒక మూమెంట్ ఏదైతే ఉందో చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్కి దారితీస్తూ ఉంది. అది చుట్టుపక్కల 5-6 మసీదులు ఉన్నాయి, ఎటువైనా ఉన్నది మసీదు ఆడ. లేదు సార్, ఇటు ఎదురుగానే ఉంది. బాణాన్ని చాలా ఉన్నాయి అన్నమాట. అవభావం వ్యక్తం చేసి మీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం? మధ్యరాత్రికి ఇచ్చాం కాబట్టి ఎంత పాపం చేశారు. స్ట్రాటజీ అంటే దీన్ని. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ఆ నేతని కాషాయం లేకుండా ఎప్పుడు చూసి ఉండం. తన పట్టుకుండా జెండా నడిచిన అడుగులు ఇప్పటి వరకు కూడా ఆ జెండాని వదలకుండా ప్రతి అడుగులోనూ సక్సెస్ని వెతుక్కుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీగా మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి బరిలోకి దిగారు కిషన్ రెడ్డి. కాషాయం అంటే కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి అంటే కాషాయం, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అనే విధంగా తన డెవలప్మెంట్ అలాగే తన పనితీరును కనబరుస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలోనూ 4వ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన కొనసాగుతున్న పరిస్థితి. కిషన్ రెడ్డి గారి మాటలో అడిగి తెలుసుకుందాం. ప్రచారం అలాగే 2024 ఈ పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి జరుగుతూ ఉన్న అనేక ప్రచారం యొక్క విశేషాలు. సార్ నమస్తే, బాగున్నారా? మీరు వేసుకున్న కాషాయ ఈ కండువాని మిమ్మల్ని వేరువేరుగా చూడలేం. ఇన్నేళ్ల ప్రయాణం ఏ విధంగా సాగింది అంటే 2004, 2009 ఇలా ఎమ్మెల్యేగా, ఎంపీగా మరో 2వసారి ఎట్లా ఉంది ప్రచారం? అంటే నేను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే పార్టీ ఆఫీస్లో పార్టీ కార్యకర్తగా, పూర్తి సమయ కార్యకర్తగా అన్నీ వదిలేసి పార్టీ ఆఫీస్లో ఉంటూ కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ పనిచేయడం, ఆ రకంగా నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 2004లో మీరు చెప్పినట్టు ఒక ప్రజాప్రతినిధిగా మొదటిసారి గెలిచాను. 9, 14 గెలిచాను, 3 సార్లు వరుసగా సేమ్ ఏరియా. మళ్ళీ 19లో అంబర్పేట ప్రజలు నన్ను ఎంపీ చేయాలనుకొని 1000 ఓట్లు తగ్గించారు. వాళ్ళే డిసైడ్ చేసుకొని 1000 ఓట్లు తగ్గించి, మరీ ఎక్కువ వ్యత్యాసం ఉంటే బాగుండదని చెప్పి 1000 ఓట్లతో ఓడించి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో అదే అంబర్పేటలో 40,000కు పైగా మెజార్టీ ఇచ్చారు వితిన్ 3 months, సేమ్ ఓటర్స్. కాబట్టి అది కూడా అంబర్పేట ఈరోజు ఎంపీ అయ్యానంటే అంబర్పేట ఓటర్స్ తోటే ఎమ్మెల్యే అయ్యాను 3 సార్లు. అంబర్పేట ఓటర్స్ నిర్ణయం కారణంగా 1000 ఓట్లు తగ్గిన కారణంగానే ఎంపీ అయ్యాను. ఓకే, కాబట్టి మళ్ళీ ఈసారి 2వసారి ఎంపీగా ప్రజల ఆశీస్సుల కోసం వెళ్తున్నాను. అదృష్టం పరీక్షించుకోవడం కాదు, ప్రజల ఆశీస్సుల కోసం వెళ్తున్నాను. అంతే, అంటే డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. ప్రజల ఆశీస్సుల కోసం, ఆశీస్సులు ఉంటే అదృష్టం బాగున్నట్టు. ఓకే సార్, యాక్చువల్గా మీరు ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారు, ప్రజల ఆశీస్సులు అలాగే వార్ వన్ సైడ్ అనేక ప్రచార సభల్లోనూ మీ స్పీచెస్లోనూ మీరు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. బట్ కంపారిటివ్లీ గ్రౌండ్ రియాలిటీ, కమలం పువ్వు బయటికి చూడడానికే చాలా వికసించినట్టుగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళి చూస్తే అది వాడిపోయిన పువ్వులాగా ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఒంటరిగా ఉన్నారు, క్యాడర్ సపోర్ట్ లేదు అనే విమర్శలు మీ మీద పక్క పార్టీల వాళ్ళు చేస్తూ ఉన్నారు. పక్క పార్టీ వాళ్ళు కిషన్ రెడ్డి చాలా బాగున్నాడు, మంచి మెజార్టీతో గెలుస్తాడు, మేము ఓడిపోతున్నాను ఎందుకంటారు వాళ్ళు? వాళ్ళు అన్నారు కదా. పక్క పార్టీ వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తారు, నేను ఒక్కనే విమర్శించాను ఏ పార్టీ. ఎందుకలా? నా వ్యవహారం, నేను ఈరోజు వరకు అనేక ఎలక్షన్స్లో పోటీ చేసినా కానీ నా మీద పోటీ చేసినటువంటి ఏ పార్టీ అభ్యర్థి అయినా పేరు తీసుకొని, నేను ఇప్పుడు కూడా పేరు తీసుకొని
వాళ్ళకి సంబంధించినటువంటి లొసుగులు పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా పేరు తీసుకొని మాట్లాడాను. నేను నిర్ణయించుకున్నాను, మనం ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేగాను ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఓటర్స్ దే విల్ డిసైడ్. నువ్వెందుకు చెప్పాలా? కిషన్ రెడ్డి మంచోడా లేకపోతే సుబ్బారావు మంచోడా సుబ్బమ్మ మంచిదా వాళ్ళు చెప్తారు ఓటర్స్. నువ్వు ఆ సుబ్బమ్మని ఎందుకు తిట్టాలి సుబ్బారావుని ఎందుకు తిట్టాలి నా కాన్సెప్ట్. ఓకే సార్, నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ దృష్టికి వచ్చే ఉంటుంది, ఒక మాట అన్నారు, కిషన్ రెడ్డి గారి ఓటమి ఖరారైంది, మా నేతకి ప్రజాబలము గెలుపు ఆశలు ఎక్కువయ్యాయి అని చెప్పి. ఎలా చూడాలి దీన్ని? తప్పేముందండి, ఆయన పార్టీ గురించి అని చెప్పుకుంటే నా గురించి ఎందుకు మంచిగా అవుతుంది? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కిషన్ రెడ్డి గెలుస్తాడని కేసీఆర్ ఎట్లా చెప్తాడు? ఎందుకు చెప్పాలని చెప్పాడు కదా. అయితే ఆయన పార్టీ కాదు, అది ఆయన పార్టీ నాయకుడు కదా అట్లా చెప్తే. ఆ పార్టీ నాయకుడు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అతనికి మద్దతు పెరిగింది, గ్రౌండ్ లో ఆ వేవ్ కనిపిస్తోంది అని. తప్పేం లేదు, అది ఆ రకంగా చెప్పుకోవాలి. నేను కేసీఆర్ది తప్పనడం లేదు, వాళ్ళ పార్టీ అభ్యర్థి బలం పెరిగింది అన్నదా అనుకోవడంలో కూడా తప్పలేదు, నేనేం తప్పట్టడం లేదు. ఆయన జెన్యున్గా ఒక పార్టీ ప్రెసిడెంట్గా వాళ్ళ పార్టీ అభ్యర్థి గురించి అనుకూలంగా చెప్పుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ, అది తప్పు అని నేను రెస్పాన్సిబిలిటీ అనే మీద ఉంది. అదే ఆలోచన చేస్తారా? 0 or none అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు బీజేపీకి తెలంగాణలో వచ్చే ఓట్లు సీట్లకు సంబంధించి. ఆయన పొరపాటున ఆయనకు వర్తించుకోపోయిన మామూలు అన్నట్టుంది. ఆ బీఆర్ఎస్ గురించి వర్తించాల్సిన మాట చాలా కాన్షియస్ గా మాట్లాడారు సార్. బీజేపీకి అంత స్కోప్ లేదు తెలంగాణలో అని చెప్పారు, ఆ పార్టీ ఎక్కువగా ఊహించుకుంటుంది అన్నారు. కామారెడ్డిలో ఎవరు ఓడించారు ఆయనను? కామారెడ్డిలో ఏ పార్టీ ఓడించింది ఆయనను? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నిన్ను ఏ పార్టీ ఓడించింది? అదే బీజేపీ కదా. స్కోప్ ఉన్నటువంటి పార్టీ, స్కోప్ లేని పార్టీ ఓడిపోయి చేతిలో ఏ పార్టీ చేతిలో ఓడిపోయింది ఆయన. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి, ఆయన మర్చిపోద్దు. అలా కూతురు ఏ పార్టీ చేతిలో ఓడిపోయింది. కాబట్టి ఆ రకంగా మాట్లాడకూడదు. ఆయన పొరపాటున బీఆర్ఎస్, ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు బీఆర్ఎస్కు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు తెలంగాణలో లేదు. 3 నెలల క్రితం జరిగినటువంటి పోలింగ్లో నీ పార్టీకి 37 మంది 40 సీట్లకి ఎమ్మెల్యేలను గెలిపిస్తే నువ్వు వాళ్ళని నిలుపుకోకుండా వాళ్ళందరూ కాంగ్రెస్లో పంపిస్తూ మళ్ళీ బీఆర్ఎస్కి ఎందుకు కొట్టేయాలండి? నీకు వేసిన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నువ్వు నిలుపుకొని పార్టీ నడిపి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్కు ఉంటే నువ్వు వాళ్ళందరినీ కాంగ్రెస్తో అండర్స్టాండింగ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీకి పంపిస్తూ మళ్ళీ కొత్తగా వచ్చి కాంగ్రెస్ వద్దు నాకే ఓటేయండి అడిగి రేపు ఎంపీలు గెలిస్తే పొరనే ఉందా? బట్ 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే వీళ్ళతో టచ్ లో ఉన్నారని కూడా అంటూ ఉన్నారు. ఎట్ ద సేమ్ అదే అది చూపించారు కదా, ఆయన కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తున్నారు, చేర్చుకుంటున్నారు కదా. ఇప్పుడు నా మీద ఒక అభ్యర్థి కూడా పెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను, ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. శాసనసభ రికార్డుల ప్రకారం ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. విచిత్రమైన పరిస్థితి. ఎలా చూడాలంటారు? దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా టికెట్ తీసుకొని అధికార పార్టీ నుంచి మీ పైన మళ్ళీ పోటీకి దిగటం, అటు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గారు బరిలో నిల్చోవటము, కిషన్ రెడ్డి గారికి బాగా టైట్ అయిపోయిందా నియోజకవర్గం? ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరికి ఓటేయాలా ఈ పరిస్థితుల్లో. నేను సికింద్రాబాద్ ప్రజానీకానికి అడిగారు కాబట్టి చెప్తున్నాను, నేను నాకేమని ఓటేయను, అడగను. అంటే ఈ డిబేట్లో ఎందుకంటున్నానంటే ఏ అభ్యర్థి అయితే బాగుంటుందో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి, సికింద్రాబాద్ ప్రజలకు హుందాగా ఉంటుందో, సికింద్రాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందో, రాష్ట్రానికి మేలు జరుగుతుందో, దేశానికి మేలు జరుగుతుందో చూసి ఓటేమని కోరుతున్నాను. అభ్యర్థులు ఎవరైనా ఉండని, నేను మంచోడని నేను చెప్పుకోను. పీపుల్ షుడ్ డిసైడ్, దే షుడ్ జడ్జ్ అండ్ ఓట్ ఫర్ కన్సర్న్ పర్సన్. ఓకే సార్, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంత ఫిగర్ ఎక్స్పెక్ట్ చేస్తోంది? డబుల్ డిజిట్. డబుల్ డిజిట్ అంటే 17లో 2 అంకెల సంఖ్య. అంటే అది 12, 13, 17కి 17 అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించండి సార్. వాళ్ళతో ఉంది, మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు. ఏ సీటు గెలిస్తే ఎన్ని గెలిస్తే ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు సార్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్నారు, సింగిల్ డిజిట్ కి పరిమితమైంది. పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు కొడతాం, డబుల్ డిజిట్ కొడతామని చెప్తూ ఉన్నారు. వాళ్ళ అభ్యర్థులతో మీకేం అవసరం సార్? మీ ఫిగర్ మీరు చెప్పండి. ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రత్యర్థులు ఎవరున్నారు, మా అభ్యర్థులు ఎవరున్నారు, ఎవరు గెలుస్తారు అనేది ఉంటుంది కదా. దాన్ని బట్టి చెప్తున్నాను. డబుల్ డిజిట్ అని చెప్పాను కదా, ఆల్రెడీ డబుల్ డిజిట్ అని చెప్పాను.
ఎంత అనేది దానికి నెంబర్ ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా విడ్రాల్సే కాలేదు. రాష్ట్రానికి మోదీ గారు చేసిన మంచిని చూసి ఈ ప్రజలు ఓటేస్తారనుకుంటున్నారా? మోదీ చరిష్మా, దేశానికి మోదీ ఒక ఐకానిక్, ఒక ఫిగర్, పొలిటికల్ చరిష్మా ఉన్న లీడర్ కాబట్టి ఓటు వేసి గెలిపిస్తారనుకుంటున్నారా? మీ అభిప్రాయం? అన్ని కలిసి వస్తుంది. ఒక ప్రధానమంత్రి అన్నప్పుడు ఆయన చరిష్మా పనిచేస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఇక్కడ అసలు రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలు ఏవి జరగలేదు అని పదే అంటే మీరు గతంలో పసుపు బోర్డుకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి, మెడికల్ కాలేజెస్ కి సంబంధించి కేటీఆర్ గారు పదే విమర్శిస్తూ ఉన్నారు. నాకు మాటలు చెడు మాట్లాడాలనిపిస్తుంది కానీ భయం అవుతుంది నాకు. ఆయన విచిత్రమైన మనిషి, ఆయన అహంకారపూరితమైన మనిషి. మేము ఎక్కడ మెడికల్ కాలేజ్ ఇస్తాను, ఎక్కడ చెప్పాము చెప్పండి, ఒక్కటన్నా ఉదాహరణ చూపించమంటే నేను ఇప్పుడు రాజకీయాల నుంచి చూపించుకుంటాను. ఎక్కడ కూడా మేము హామీ ఇచ్చి వెనక జరిగింది లేదు. బీజేపీని తొక్కుదామని కేటీఆర్ గారు అంటూ ఉంటే, దేవుణ్ణి గుళ్ళో ఉంచాలి, భక్తి గుండెల్లో పెట్టుకోవాలి, బీజేపీ చేసే మత రాజకీయాలను తరిమి కొట్టాలని రేవంత్ గారు అంటూ ఉన్నారు. ఎలా ఖండిస్తారు ఈ వ్యాఖ్యలు? మళ్ళీ చెప్తున్నా, బీజేపీని తొక్కుదామన్నాడు కదా, బీజేపీ వాళ్ళ నాయనని దొక్కింది కామారెడ్డిలో. కేటీఆర్ చెప్తున్నాను, కామారెడ్డిలో మీ నాన్నగారిని సీఎం పదవిలో ఉన్నప్పుడు తొక్కింది బీజేపీ. అది గుర్తుపెట్టుకోవాలని, మర్చిపోద్దు అది. తెలంగాణ ప్రజలు దొక్కిరు నిన్ను, నీ కుటుంబాన్ని, అది మర్చిపోద్దు నువ్వు. 3 నెలలు అయింది కదా తొక్కి. ఈరోజు తొక్కుడు దొక్కితే ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పడ్డావు మీరు పోయి. మమ్మల్ని తొక్కే నీకు శక్తి ఉన్నదా? ఇప్పుడు అయిపోయింది. మీ పార్టీ నిన్నటి పార్టీ, మీ పార్టీకి రేపు అనేది లేదు. మీ అవినీతి కుటుంబం, అహంకార పూరిత కుటుంబం, దుర్మార్గ పాలన, నియంతృత్వ పాలన, రాచరిక పాలన తెలంగాణ ప్రజలు సహించరు. ఓకే, జనరల్ ఎలక్షన్స్లో పొత్తుకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ప్రచారంలో ఇన్వాల్వ్ చేశారు, పొత్తు ఉందని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా తెలంగాణకు సంబంధించి విరమించుకున్నట్టేనా సార్? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఆహ్వానించట్లేదు? ఎవరైనా చెప్పి ఆహ్వానించలేదు? మీకు ఎవరు చెప్పారు? మీకు మరి ఎందుకు రావట్లేదు ప్రచారంలో? ఎక్కడ కూడా కనిపించట్లేదు కదమ్మా, విడ్రాల్సే పూర్తి కాలే. ఇంకా ఓకే, వస్తారా తెలంగాణలో ప్రచారానికి? చెప్తాం వచ్చిన, ఇంకా విడ్రాల్సే పూర్తి కాలేదు. మీరే డిసైడ్ చేస్తే రావటం లేదని స్పెక్యులేషన్స్ అంటే ఇక్కడ ఎందుకు? అందుకే నేను చెప్తాను, క్లారిఫికేషన్ ఇస్తున్నా. అందుకే ఇంకా విడ్రాల్సే కాలేదు అంటే ఉండే అవకాశం ఉంది డెఫినెట్ గా. తప్పేముంది, విడ్రాల్స్ అయిపోయినా అడుగుతాం. అక్కడ కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మనకు ఒక ఎంపీ, అక్కడ ఎమ్మెల్యే ఎంపీ 2 ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళ అలయన్స్తో పోటీ చేస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర అక్కడ కూడా ఒత్తిడి ఉంటుంది. అయినా కూడా అడుగుతున్నాం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి పొజిషన్లో ఉన్న కిషన్ రెడ్డి గారు అక్కడున్న కూటమిపై ఎలా స్పందిస్తారు? ఎక్కడున్న కూటమి? ఏపీలో ఫామ్ అయిన అలయన్స్ కి సంబంధించి. సార్ ఆఫ్ కోర్స్ మీరు ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్, ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2 సార్లు అధ్యక్షులుగా పనిచేశారు సార్. స్పందించారంటే మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పార్టీ అభిప్రాయం వ్యక్తిగతంగా ఉండదు విజయలో. నేను అట్లుండదు. పార్టీ నన్ను వేరు చేసి చూడదు మీరు ఎప్పుడు. నా పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే అదే స్టాండ్ కట్టుబడి ఉంటుంది. నా పార్టీ గురించి నేను వచ్చి టీవీలో చెప్పాను వ్యతిరేకంగా అనుకోలేను. ఏదైనా ఉంటే పార్టీలో చెప్తాను, బట్ టీవీలో చెప్పాను. నేను డిసిప్లిన్ సోల్జర్, క్రమశిక్షణ గల సైనికుని నేను. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా పార్టీ వ్యతిరేకంగా ఇంకోరు వ్యతిరేకంగా టీవీలలో వచ్చి బహిరంగ వేదిక చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే పార్టీ నిర్ణయం బెస్ట్ నిర్ణయం, పార్టీ ఏది తీసుకున్నా మంచి నిర్ణయం, అంతేగాని మీ అభిప్రాయం చెప్పడం వేరే అభిప్రాయం ఉండదు నాకు. అట్లా ఉండదు మా పార్టీలో. పార్టీ నిర్ణయం ఏదైనా ఉంటే రూమ్లో మాట్లాడుకుంటాం, బయటికి వెళ్ళాక అందరం ఒకటే మాట్లాడాలి. అంటే నిజంగానే ఈ సందర్భంలో ఒక క్లారిటీ మీలాంటి సీనియర్ లీడర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకు అడగాల్సి వచ్చిందో కూడా నేను చెప్తాను సార్. చాలా కోల్పోయి ఈ పొత్తును ఇలా కేంద్రీకరించాల్సి వచ్చింది, ఈ పొత్తు వల్ల నేను చాలా నష్టపోయాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా వ్యాఖ్యానించారు. పొత్తు వల్ల నేను, నా పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఈ పొత్తుకు నేను ముందడుగు వేశాను అని చెప్పారు. అది ఆయన చెప్పే అభిప్రాయం, నేను దాని కామెంట్ చేయకూడదు. అంటే ఇష్టం లేకుండా ఈ అలయన్స్ ఫామ్ అయిందా అనే క్వశ్చన్కి అది పవన్ కళ్యాణ్ అడగాల్సిన అంశం, నన్ను అడిగితే ఎట్లా? ఓకే, మా పార్టీ ఎన్డీఏలో చేరడానికి ప్రధానమైనటువంటి కారకుడు పవన్ కళ్యాణ్. పదే ఆయన మా పార్టీకి ఎన్డీఏలో చేరాలి తెలుగుదేశం కూడా అని ఆయన రిక్వెస్ట్ చేసి అదొక కారణం. కాబట్టి అది ఏదైనప్పటికీ కూడా అది పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అంశం, నేను చెప్పకూడదు ఆయన గురించి. కాంగ్రెస్ గ్యారంటీలకి సంబంధించి వాటి పనితీరు ఏ విధంగా ఉంది, ఇంప్లిమెంటేషన్కి సంబంధించి, అండ్ 5 న్యాయ్ 25 గ్యారంటీ అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్న ఈ మేనిఫెస్టో అంశాల మీద యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ సార్? నేను మీ ద్వారా ప్రజలను కూడా అడుగుతున్నాను, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఒకటే, మీరు బస్సులో ఫ్రీ తిరుగుతూ ఇదే 2 లక్షల రుణమాఫీ అనుకోండి, మీరు బస్సులో ఫ్రీ తిరుగుతూ ఇదే ఎకరానికి 10,000 అనుకోండి, బస్సులో ఫ్రీ తిరుగుతూ ఇదే మీరు
కౌలు రైతులకు 15,000 అనుకోండి, బస్సులో ఫ్రీ తిరుగుతూ, ఇదే రైతు కూలీలకు 12,000 అనుకోండి, బస్సులో ఫ్రీ తిరుగుతూ, మహిళలకు ఇదే 2,500 నెలకు అనుకోండి, బస్సులో ఫ్రీ తిరుగుతూ, నిరుద్యోగ యువకులు ఇదే 4,000 అనుకోండి, బస్సులో ఫ్రీ తిరుగుతూ, ఎకరా మన క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ అనుకోండి, బస్సులో ఫ్రీ తిరుగుతూ, మీ ఇంట్లో పెళ్ళి అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తులం బంగారం ఇచ్చిందనుకో, అన్నిటికీ ఒకటే సమాధానం, బస్సే. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఇంట్లో వంట చేసుకొని తిని బస్సు ఎక్కి అట్లా తిరిగేసి వచ్చి మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకోవాలి. ఇక అన్నీ వచ్చినాయి అనుకోవాలి ఈరోజు కాంగ్రెస్ టైంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 5 नहीं 25 లేకపోతే 25 नहीं 50 50 नहीं 100 కుछ भी बोल सकते, ఏదైనా చెప్పొచ్చు, కానీ ఇంప్లిమెంట్ చేయాలి కదా. కాంగ్రెస్ గ్యారెంటీ అంటే 6 మోసాలు, 6 గారిడీలు, 6 వెన్నుపోట్లు, అందులో టైం చెప్పారు ఫ్రేమ్ 100 days, అధికారంలోకి వచ్చినటువంటి 100 daysలో వేస్తారు. ఇప్పుడు ఆగస్ట్ 15th అంటున్నారు, నమ్మకం లేదా మీకు? ఏదంటున్నారు? యాదగిరిగుట్ట ఒకటే చెప్పారు, రైతు అది కూడా ఒకటే, మిగతా అన్నీ చెప్పలే. ఒక 2 లక్షల రుణమాఫీ ఒకటే చెప్పాడు, మిగతా చెప్పడం లేదు. అది కూడా మొత్తం చెప్పలే పాపం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్కీమ్స్ ఉంటాయా తీసేస్తారా చెప్పలే, అది చెప్పాలి. నెంబర్ 1, టీఆర్ఎస్ ఉన్నప్పుడు స్కీమ్స్ అమలు చేస్తున్నప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండేది. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉన్నది, ఏం మార్పు లేదు. ఇంకా అదనంగా 420 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారు తెలంగాణ ప్రజలకు, అది చేస్తాం ఇది చేస్తామని. ఇంకా 100 రోజులు అయింది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ అయిపోయినాక అన్ని ఒక్కొక్కటి రోజు ముఖ్యమంత్రి గారికి, రాజీవ్ గాంధీకి జ్ఞాపకం చేస్తాము భారతీయ జనతా పార్టీ. సార్, రాష్ట్రంలో 3 పార్టీలకి సంబంధించి 3 స్టేట్మెంట్లు ప్రజలని ఈ ఎన్నికల వేళ తికమక పెడుతున్నాయి అనిపిస్తోంది. బీజేపీ నేతలేమో కాంగ్రెస్కి కౌంటర్లు ఇస్తుంటారు, బీఆర్ఎస్ నేతలేమో కాంగ్రెస్ అంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత నిన్నటికి నిన్న 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. కేటీఆర్ గారేమో ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక రేవంత్ రెడ్డి అండ్ టీం పోయి బీజేపీలో జాయిన్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ నేతలు అంటుంటారు. ఏం సార్ ఈ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఈ స్టేట్ లో ఎందుకు? రిపోర్టర్ కదా, మీరు ఒక రీసెర్చ్ చేయండి పోయి. మీరు చెప్పండి సార్, మీ మాటల్లో చెప్పండి అసలు ఏం జరుగుతోంది. ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ ప్రోమో ఏంటి? అందరూ జస్ట్ క్లూ ఇస్తున్నారు, హింట్ ఇస్తున్నారు, ప్రోమో కట్ లాగా ఒక 2 డైలాగులు వదులుతున్నారు. వాట్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ? దీని మీద ఒకటి ఎపిసోడ్ చేయాలి, నీ ఒపీనియన్ ఎపిసోడ్ ఇచ్చి చెప్పాలి. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి బీజేపీలో పెడతారంటే ఎవరి చెవిలో పువ్వు పెడతారు? ఉందా సార్ అవకాశం? ఎవరి చెవిలో పువ్వులు పెడతారు? ఎట్లా ఉంటుందండి? ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బ్లూ బాయ్ అంటారు, ఏమంటారు ఆయన? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ రాహుల్ గాంధీకి రైట్ హ్యాండ్. కేరళ ఎలక్షన్ అయినా, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయినా, మహారాష్ట్ర మీటింగ్ అయినా కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఆర్థికంగా అండగా ఉండాలన్నా ఈరోజు తెలంగాణ మొత్తం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయన బీజేపీలో చేరడా ఆయన ఇష్టం. కేసీఆర్ చెప్తాను, కేటీఆర్ చెప్తాను చేరడు. కాబట్టి రేవంత్ రెడ్డిని అడగండి, మీరు కలిసినప్పుడు ఇంకా అవకాశం వస్తే చేరుతున్నారా అని అడగండి. అది నేను చెప్పాల్సి, నేను జవాబులు చెప్పాను, నాకైతే తెలియదు. ఆ రేవంత్ రెడ్డికి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన నేత ధర్మపురి అరవింద్ వస్తే స్వాగతిస్తాము, ఆయన చాలా సమర్థవంతమైన నాయకుడు, రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను కూడా వస్తే చేర్చుకుంటాం బీజేపీ. సార్ మేము జర్నలిస్టులం సార్, జర్నలిస్ట్ అయితే మీ నాయకుల ఇష్యూస్ మధ్య మమ్మల్ని ఎందుకు లాగడం కదా, ఎవరైనా చేర్చుకుంటాం అంటారు మంచి. ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన సమర్థుడు, కాంగ్రెస్ అసమర్థ పార్టీ, బీజేపీ సమర్థవంతమైన పార్టీ, సమర్థుడైన నాయకుడు చేర్చుకుంటాం అంటున్నారు. ఎవరు వచ్చినా అంటున్నా నేను. ఓకే, నిన్ను కూడా ఎందుకు అంటే నిన్నంటే జర్నలిస్ట్ అంటలేను, ఒక సిటిజన్ గా ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. అది నేను జర్నలిస్ట్గా మాట్లాడతలేను, ఎవరు వచ్చినా చేర్చుకుంటామని చెప్తున్నాను. మంచి వాళ్ళు వచ్చినా చేర్చుకుంటాము. రేవంత్ రెడ్డి వస్తే కూడా అది తప్పకుండా ఆలోచన చేస్తారు పార్టీ. అది కానీ వస్తాడా రాదా అని మీరు ఆయన అడగాలి, నేను అడగాను. వస్తే మాత్రం మీరు ఆహ్వానిస్తారు. ఎవరైనా చేర్చుకుంటా అంటే మళ్ళీ వస్తాను గమ్మతం. రేవంత్ రెడ్డిని ఎవరైతే ఉందమ్మా, రేవంత్ రెడ్డి వచ్చిన మా పార్టీలో నా అలాగనే మెంబర్ చేయాలి. నువ్వు చేరినప్పుడు ఎట్లుంటుందో ఆయన వచ్చినప్పుడు అంతే ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదంట. పార్టీ మెంబర్షిప్ కోసం అడుగుతున్నా, చేర్చుకోవడంలో. చేర్చుకున్న తర్వాత ఏ రకంగా ఉంటే తర్వాత విషయం. సరే, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే సీట్లని బట్టి పొత్తు అనే అంశం
తెర మీదకి రాబోతోంది. ఎవరితోటి? ఇప్పుడు లోపాయికార ఒప్పందం కొనసాగుతుంది బీఆర్ఎస్ కి బీజేపీకి అనే వారికి. ఇప్పుడు ఏం తిట్టాలి నేను చెప్పాలను? ఏ భాష మాట్లాడాలి? మీరు తిట్టలేని అంటున్నారు సార్, మళ్ళీ ఏం తిట్టాలంటున్నారు? ఏం భాష మాట్లాడాలో చెప్పండి. ఇంత దద్దమ్మ భాషలు మాట్లాడేవాడు చెప్తే దాన్ని ఎట్లా కలుస్తారండి? ఎప్పుడన్నా మేము కలిసామా టీఆర్ఎస్ తోటి మా జీవితంలో? కాంగ్రెస్ పార్టీ మేము అంటున్నా కదా, దాని సాక్ష్యాలు ఉన్నాయి. నాకు నువ్వు వాళ్ళు అంటున్న మాటగా ఒక సాక్ష్యం చెప్పుకొని బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ కలిసింది ఈరోజు? కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిన 1,90,000 చెప్తాను నేను. ఎలక్షన్స్లో కలిసి పోటీ చేశారు ఈ లోకాలంలో. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉండి టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉండి మంత్రిగా పనిచేశాడు. ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే ఇదే హరీష్ రావు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్ అయ్యాడు. మొన్న రాష్ట్రపతి ఎలక్షన్లో ద్రౌపది ముర్ము ఎలక్షన్స్కి మొత్తం ఆమెకు ఎలక్షన్ ఏజెంట్గా బీఆర్ఎస్ ఉండి ఆమె పిలిచి మన కాంగ్రెస్ అభ్యర్థికి రాష్ట్రపతి అభ్యర్థికి అనుకూలంగా మొత్తం ప్రచారం చేశారు. ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తామని చెప్పాడు. నేను కూడా చెప్పాడు కదా, నిన్న టీవీలో చెప్పినట్టు మెర్జ్ చేస్తామని అనుకున్నామని. మెర్జ్ చేస్తానికి ఒప్పుకున్నాడు. సోనియా గాంధీ కాళ్ళు మొక్కారు కుటుంబ సభ్యులు 1 by క్యూలో అయ్యి. నేనెప్పుడు వాళ్ళతో కలిశాను చెప్పండి? వాళ్ళు కలిశారు, వాళ్ళు మెర్జ్ చేసుకుంటామన్నారు, ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు, అధికారాన్ని పంచుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటే గెలిచిన వాళ్ళని అక్కడ పంపించిరీళ్ళు, అక్కడ సాయం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్లో పంపించారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ వాళ్ళు ఈయన దగ్గర పంపించారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ మళ్ళీ కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ మళ్ళీ కాంగ్రెస్ పంపిస్తున్నాడు. వాళ్ళకు పంపించేటివి తెప్పించుకునే ఇచ్చిపుచ్చుకునే ఉన్నాయి, మా దగ్గర ఏం లేవు. ఉంటుందా సార్ తెలంగాణ గవర్నమెంట్ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలిస్తుందంటారా? మీ ఉండాలి, తప్పేముందాం. నమ్మకం నేను చెప్పను, అది నేను అట్లా ఏది కూడా మాట్లాడను. అంటే బట్ ఒకటి మాత్రం చెప్పగలను, కేసీఆర్ గద్దె దిగడానికి 10 సంవత్సరాలు పెట్టింది. కాంగ్రెస్ గద్దె దిగడానికి 5 సంవత్సరాలు చాలు. నెక్స్ట్ బీజేపీ తప్పకుండా. కేసీఆర్ గద్దె దిగడానికి 10 సంవత్సరాలు పెట్టింది. కాంగ్రెస్ గద్దె దిగడానికి 5 సంవత్సరాలే చాలు. ఇక 3 సంవత్సరాలు అంటే లేదు. 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందంటారు? 100%. వస్తే ముఖ్యమంత్రి ఎవరు? కిషన్ రెడ్డి గారు. ఎలక్షన్ రాలేదు కదా. వస్తే సార్ మీ అజంప్షన్ సార్ వస్తుంది 5 ఏళ్ల తర్వాత వస్తుంది కూడా కావచ్చు. ఇంత ఎత్తుకు ఎదిగిన ఇంత పెద్ద నాయకుడైనా మీలో ఒక గర్వం కానీ ఒక అహం కానీ కిషన్ రెడ్డి గారు ఎప్పుడు చూడలేదు. అఫ్ కోర్స్ ఇన్ ఫ్యూచర్ కూడా చూస్తామని అనుకోడు. ఆ కాషాయ జెండా ఏం నేర్పించింది? ఆ కాషాయ జెండా ఏం గుర్తు చేస్తుంది మీకు? మీలాంటి ఎంతోమంది కార్యకర్తలు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? నేను ఎప్పుడు కూడా రేపు అనే దాని గురించి ఆలోచించాను. ఈరోజు నాకు పార్టీ ఏదైతే బాధ్యత పెట్టిందో దానికి న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం తపన పడతాను. దాని ఫలితాలు ఏది ఉంటుందో పార్టీ చూసుకుంటుంది. నేను మొన్న ఎలక్షన్స్లో స్టేట్ ప్రెసిడెంట్ కావాలను, నాకు ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశం వరకు ఒక మాట కూడా జవాబు చెప్పకుండా స్టేట్ ప్రెసిడెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోగానే మున్సిపల్ అసెంబ్లీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నాను. ఉన్నంతలో కొంతమంది పార్టీ వదిలిపోయారు, రకరకాల వాదనలు ఆరోపణలు అన్నీ వచ్చినా కూడా పార్టీకి మించి ఏం లేదు. పార్టీ ఏది చెప్తే ఈరోజు ఎంపీగా పోటీ చేయాలా వద్దా పార్టీ నిర్ణయిస్తుంది. నేను అడగను, నేను టికెట్ అడగల, మినిస్టర్ అడగల, ఇప్పటివరకు అడగను, ఏది కూడా అడగను. నాకు మినిస్టర్ కావాలి, నేను ఎవరిని కూడా అడగలే. అది ఎలా సాధ్యం? మీరు ఎవరిని అడగరు, ఏ పైరవి చెయ్యరు. బట్ వై కిషన్ రెడ్డి ఓన్లీ? మీకు బీజేపీ అధ్యక్ష పదవి ఇష్టం లేదన్నారు, అది వచ్చింది. అండ్ మీకు కేంద్ర బలవంతం ఇచ్చారు. ఎందుకు సార్ బలవంతం ఇచ్చారు? ఇప్పుడు బరువుగా ఫీల్ అవుతున్నారా, బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? రెండు ఉంటాయి. బాధ్యత ఫస్ట్, బట్ ఆ బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో బరువు చాలా రోజులైంది కదా. బట్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా చాలా మంది ఆ సీట్ ని ఎక్స్పెక్ట్ చేశారు, ఆ రేస్ కోసం ఫైట్ చేశారు, దానికోసం ఎన్నో రాజకీయాలు చేశారు. బట్ మళ్ళీ కిషన్ రెడ్డి గారికి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? దానికి ఏం చెప్తా, ఏం మ్యాజిక్ జరిగింది? ఏముండదు, మ్యాజిక్ ఉండదు. ఉన్నంతలో పార్టీ కొద్ది ఇబ్బందులు ఉంది, అందరినీ కలపకపోతే బాగుంటుంది. అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, పాత కార్యకర్త కాబట్టి బాగుంటుందనే ఉద్దేశంతో చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. బట్ అదే సందర్భంలో చాలా విమర్శలు కూడా వచ్చాయి, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీ ముందు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి అద్భుతంగా బీజేపీ గ్రాఫ్ని పెంచితే టకీమని కింద పడేసి కిషన్ రెడ్డి గారిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అదే కదా, అదే నేను కావాలని కోరుకోలేదు కదా. అది ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి తీసుకొచ్చారు. ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, బండి సంజయ్ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన 3 వ్యక్తులు ఇప్పుడు ఎంపీలుగా బరిలోకి నిల్చున్నారు.
అఫ్ కోర్స్ అంతకుముందుసారి అంబర్పేట నుంచి మీరు ఓడిపోయినా మళ్ళీ ఎంపీగా గెలిచారు, మీరు మొన్న పోటీ చేయలేదు. ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి 3 నెలల గ్యాప్తో ఏం పాజిటివిటీస్ గెయిన్ అయి ఉంటాయి సార్? అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అనే క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి యాజ్ ఎ ప్రెసిడెంట్? అంటే గత 5 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉంటాయా? ఎందుకు ఇప్పుడు చూస్తారు కదా మీరు, ఇంకేమో ఒక 1 మంతే కదా తల్లి, ఒక నెల రోజుల్లోనే మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూకి రాదని చెప్తాను. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే సార్, నేనే వాస్తవం అనేది కరెక్ట్, ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను మీ ద్వారాని. చెల్లుతుందా లేదా నెల రోజుల తర్వాత జరిగేటువంటి పోలింగ్ రోజు తెలిసిపోతుంది. ఇప్పుడు సర్వే చేస్తే తెలుస్తుంది కదా. నమ్మొచ్చా సార్ సర్వేలని? నమ్మొచ్చా? మీరు నమ్ముతారా? ఒక సర్వే నమ్మొచ్చు, 10 సర్వేలు వచ్చినప్పుడు నమ్ము, ఒక సర్వే నమ్మకపోవచ్చు. అనేకమైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి సంస్థలు కూడా చేసిన సర్వేలలో సానుకూలంగా ఉన్నప్పుడు నమ్మకుంటే ఎట్లుంటుంది? అల్టిమేట్గా కొన్ని బోకస్ సర్వేలు ఉంటాయి, కొన్ని ఇంట్లో కూర్చొని తయారు చేస్తారు, కంప్యూటర్లోనే సర్వే చేసుకుంటారు వాళ్ళే ఇంట్లో కూర్చొని. కొంతమంది సెల్ ఫోన్లో ఫోన్లు చేసి కనుక్కుంటారు, కొంతమంది ఫిజికల్గా పోతారు. కాబట్టి మొత్తాన్ని నమ్మినా నమ్మకపోయినా నేను తిరుగుతున్నా కదా, నాకు తెలుస్తుంది కదా నా ఫీడ్బ్యాక్, నా అనుభవం కూడా ఉంది కదా, గతంలో వచ్చినటువంటి అనుభవం కూడా ఉంది కదా. రేవంత్ రెడ్డి ఓడిపోయిండు, గెలిచిండు ఎంపీగా. అదేవిధంగా బండి సంజయ్ ఓడిపోయిండు, గెలిచిండు. నేను ఓడిపోయాను, గెలిచాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోయిండు, గెలిచిండు. కాబట్టి ఉదాహరణలు ఉన్నాయి కదా, కాబట్టి ఉదాహరణ లేదనుకోవడం తప్పు. ఓకే, ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్స్కి, ఎంపీ ఎలక్షన్స్కి అయితే మార్పు. ఎలక్షన్స్లో ఒకటి, శాసనసభ ఎలక్షన్స్లో మా అభ్యర్థులు కానీ మా కార్యకర్తలు డోర్ టు డోర్ పోతే ఈ ఎలక్షన్ వదిలేయడం వలన పెద్ద ఎలక్షన్ వస్తే పెద్ద ఓటు మీకేస్తాము, మోడీ గారికి మీకేస్తామని అప్పుడే చెప్పారు. ఎలక్షన్లు అప్పుడే డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడే చాలామంది ఈ ఎలక్షన్స్లో దయచేసి మమ్మల్ని మీరేమనుకోవద్దు, మేము మీకు ఏదలుచుకోదు. ఇప్పుడు పెద్ద ఎలక్షన్ మోడీ గారి ఎలక్షన్ వచ్చినప్పుడు, ఢిల్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు వేస్తామని కూడా చెప్పిన వాళ్ళు కొన్ని లక్షలు ఉన్నారు తెలంగాణలో. ఓకే సార్, మీరు ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్స్, జీప్ ర్యాలీస్, ఎన్నో రకాలుగా మీ ప్రచారం కొనసాగిస్తున్నారు కదా. ఇక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యొక్క లోటుపాట్లు మీ దృష్టికి ఎక్కువగా ఏమొచ్చాయి సార్? అసలు ఇంకా ప్రభుత్వం ఇంకా స్టార్ట్ కాలేదనుకుంటున్నాను. ఉదాహరణకు నేను ప్రభుత్వం ఫెయిల్ అయింది, కానీ వాళ్ళు ఇచ్చిన హామీలను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు 100 రోజులు అమలు చేస్తామన్నారు కదా, ఎవరు అడగలే. 100 రోజులు చేయమని ఎవరు అడిగారా? మీరు అప్పుడే చెప్పేది 6 నెలలు, సంవత్సరం అనకుండా 100 days అని మీరే చెప్పారు కదా. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. నేను కాంగ్రెస్ని ఏమంటున్నానంటే, ఎవరైనా ప్రజలు మీ ఆఫీస్కి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెట్టండి, మీరు 100 రోజులు చేయండి, అప్పుడే మీకు ఓట్లు వేస్తాం అని చెప్పారా? ఈ గ్యారంటీలో ఓట్లు వేశారు ప్రజలు. కేసీఆర్ పోవాలని కోరుకున్నారు. ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, మంచి పర్సనాలిటీస్ ఉన్నారు పార్టీలో. మేము ఎప్పుడు కూడా అధికారంలో లేము తెలంగాణలో, ఏ రోజు కూడా మేము అధికారం రాలేదు ఇప్పటివరకు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించింది ఈ తెలంగాణలో కూడా. నాయకులు ఉన్నారు, ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి వాళ్ళు మాకంటే ఎక్కువ విశ్వాసం కల్పించడంలో సక్సెస్ అయ్యారు. కాబట్టి మేము అనేక రకాలుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొన్ని పొరపాటు జరుగుండొచ్చు, కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారు, గెలిచారు. మీరు హామీ ఇచ్చారు కాబట్టి నేను అమలు చేయాలంటున్నాను. ఈరోజు హైదరాబాద్లో వాటర్ సమస్య ఉంది, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, డ్రైనేజ్ వాటర్లో కలుస్తుంది, పట్టించుకునే పరిస్థితి లేదు. రోడ్ల గుంతలు పూడ్చే పరిస్థితి లేదు, వీధి లైట్లు పోతే చేసే పరిస్థితి లేదు, పార్కులు లైట్లు పోతే పార్కులు వాటర్ లేకపోతే వాటర్ పెట్టే పరిస్థితి లేదు పార్కులలో. కాబట్టి అనేక రకాల సమస్యలు ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తామని ఇవ్వలేదు. ఉన్న రేషన్ కార్డ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన కార్డ్సే నంబర్పేటలో చూస్తే 2004 to 2009 మధ్యలో ఇచ్చిన రేషన్ కార్డ్సే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది. 10 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్స్ ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరు మీద కార్డు ఇవ్వడంలో ఫెయిల్ అయింది. పెన్షన్స్, కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు, పెన్షన్స్ పెంచుతామన్న పెన్షన్ ఇవ్వలేదు. కాబట్టి అనేక రకాల లోకల్ ఇష్యూస్ ఉన్నాయి, లేవని చెప్పలేము. చాలా కష్టంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. పోతున్నప్పుడు అందరూ కూడా అదే కంప్లైంట్ చేస్తున్నారు. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్, దిస్ ఇస్ మేబీ ఫైనల్ క్వశ్చన్. హైదరాబాద్ అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు జరుగుతున్న అన్ని సీట్లలో కూడా కొంత కీన్ అబ్జర్వేషన్ ఉంది, కానీ మోర్ ఫోకస్ ఆన్ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పైన చాలా ఐబాల్ అటెన్షన్ ఉంది. ఈ టికెట్ కేటాయించడంతోనే అసలు నైరాస్యం, ఆందోళన లేదంటే అసంతృప్తి ఒక్కసారిగా మీ పార్టీలో బయటపడింది. ఈరోజు మాధవీలత గారు, మీ ఎంపీ అభ్యర్థి, నామినేషన్లో
రాజా సింగ్ గారు పార్టిసిపేట్ చేయలేదు. ఆమె డే 1 టికెట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఆయన సహాయ నిరాకరణ చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మీకు ఒక్కగానొక ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే ఆయన. దీన్ని ఎలా చూడాలి? ఆమెకి ఇవ్వాల్సిన మద్దతు మాట్లాడుకుంటామా? ఇలా మాట్లాడను కదా నేను స్టేట్ ప్రెసిడెంట్గా వచ్చి మా పార్టీ ఇంటర్నల్ విషయాలు నేను టీవీలో మాట్లాడితే నేను ప్రెసిడెంట్కి ఉండకూడదు. అంటే రాజా సింగ్ నువ్వు అన్నది చెప్పింది వాస్తవమే. అదే నేను పార్టీలో మాట్లాడతాను. ఓకే, టీవీలో మాట్లాడకూడదు తల్లి. నేను ఓకే మాట్లాడితే నేను ప్రెసిడెంట్గా ఉండకూడదు. రైట్. మాధవి లతా గారికి సంబంధించి అద్భుతంగా మాట్లాడతారు. సనాతన ధర్మం గురించి కావచ్చు, హిందుత్వ ఎజెండాతో తను ముందుకెళ్తూ ఉన్నారు. ఒక మసీదుపై ఆమె బాణాన్ని ఇట్లా విల్లు పెట్టి బాణం విసురుతూ ఉన్నట్టుగా చేసిన ఒక మూమెంట్ ఏదైతే ఉందో చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్కి దారితీస్తూ ఉంది. ఎందుకు సార్ అలాంటివి ఖచ్చితంగా ఉండాలంటారా? స్టేజ్కి ఎదురుగా మసీదు ఉంది, అటు చుట్టుపక్కల 5-6 మసీదులు ఉన్నాయి. ఎటువైనా ఉన్నది మసీదు ఆడ. లేదు సార్, ఇటు ఎదురుగానే ఉంది. బాణాన్ని చాలా ఉన్నాయి అన్నమాట. అది ఒక ఒక హావభావం వ్యక్తం చేసింది. వాళ్ళు దేవాలయాల మీద దాడులు చేస్తే దిక్కు లేదు, దేవాలయాలు 1,00,000 దేవాలయాలు కూలగొడితే దిక్కు లేదు. కానీ ఇట్లా కొన్ని ఒక హావభావం వ్యక్తం చేస్తే కూడా మసీదాన్ని వ్యక్తం చేయలేదు కదా. మసీద్ అని చెప్పిందా? స్టేజ్ మీద నుంచి ఇట్లా అక్కడ ఎదురుగా మసీదే ఉంది సార్. దాన్ని చూసి ఆమె అలాంటి ఒక మూమెంట్ ఇచ్చారు, దాన్ని చూసి అలా ప్రవర్తించారు. మీరు అనుకుంటే దానికి మేమేం చేస్తాం తల్లి? ఏదైనా అనుకోవచ్చు కదా, ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు అనేక దేవాలయాలు కూలగొడుతుంటే దిక్కులేదు, దాన్ని మాట్లాడరు. కాలు ఒక అహోభావం వ్యక్తం చేసి ఎదురుగా మీ చేతిలో ఏమైనా ఉందా? విల్లుందా? బాణం ఉందా? ఏముందని మీరు ఇంత ఆమెను విమర్శిస్తున్నారు? ఇంటెన్షన్స్ ఓపెన్ అవుతున్నాయి కదా సార్. విల్లు అక్కర్లేదు, బాణం ఉండక్కర్లేదు, బట్ ఇలా ఆమె పైకి చేస్తూ ఉన్నాయి. లేకపోతే కిందకి వస్తారా? కిందికి వేస్తారు, ఇట్లా చూపిస్తారు. ఎవరికైనా బాణం విషయం ఇట్లా చూపిస్తాం. న్యాచురల్గా ఇటు సైడ్ పెడతాం. అటు సైడ్ ఏముందనో, గుడి ఉందా, మస్జిద్ ఉందా, చర్చ్ ఉందా, లేకపోతే గురుద్వారా ఉందా అని ఏది చూడరు. ఫార్చునేట్లు అన్ఫార్చునేట్లు అక్కడ కనిపించింది. అది అంతే తప్ప అది దాన్ని పెద్దగా ఇష్యూ చేయాల్సిన అంశం లేదు. చాలా చిన్న అంశం. అది చిన్న అంశం అంటే వెరీ వెరీ ఆమె ఈ మధ్యలో పాపులర్ అయింది కాబట్టి దాన్ని ఇష్యూ చేశారు. కానీ చాలా చిన్న అంశం. ఈ మధ్య పాపులర్ అయిందంటారా సార్? అంటే టీవీలో అంతే కదా, అంతకుముందు పాపులర్ కాదు కదా ఆమె. అసలు మీ పార్టీలో ఏదైనా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారా? మా ప్రజా సంఘాలలో చాలా పనిచేసింది సార్. ఒక ఓపెన్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి మీ నుంచి జెన్యూన్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బీజేపీ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకోవటానికి బీఆర్ఎస్కి సుపారీ ఇచ్చింది అనే కమెంట్కి మీ ఆన్సర్ ఇంతకుముందే చెప్తే కదా. ఇచ్చిందా? అలాంటి పరిస్థితి ఉందా? మీరు ఎట్లా ఊహిస్తారు అంటున్నా? ఎట్లా ఊహిస్తారు? ఎందుకు డమ్మీ క్యాండిడేట్లను దింపుకున్నారు? నువ్వే చెప్తే ఇప్పుడు అద్భుతమైన క్యాండిడేట్ నువ్వే చెప్తివి. ఒక పక్క ఇలాంటివి, ఇంకో పక్క ఇలాంటివి. అందుకే తల్లి నేను అందుకే ఇటువంటి దాన్ని పట్టించుకున్నాను. అవన్నీ జవాబు చెప్తూ పోతే ఇదే నడుస్తుంది డిస్కషన్. ప్రజలకు పనికొచ్చి ఇదే ఉండదు. ఇటువంటి ఇంటర్వ్యూస్లలో కానీ ఎక్కడ కానీ ఇవే అడుగుతున్నాను. నాకు అదే బాధ అనిపిస్తుంది. నేను 3 రోజుల నుంచి ఇవే చెప్తున్నాను. నువ్వు అడిగిన ఇంటర్వ్యూస్లలో ఇదే అందరు ఇదే పట్టుకొని వస్తున్నారు, ఇదే చెప్పాల్సి వస్తుంది. అందుకే బాధ అనిపిస్తుంది. వేరే ఉద్దేశం మీరు ఏమనుకోవద్దు. ఏముంటుంది చెప్పు? సుపారీ అంటే వాడెవడో అనగానే మీరు మమ్మల్ని వచ్చి అడుగుతారు. సుపారీ ఏముంటుందమ్మా? ఇది రాజకీయ పార్టీ, ప్రజలు ఓట్లేయాలి. కేసీఆర్ చెప్తేనో ఓట్లు పడతాయా, లేకపోతే నేను చెప్తేనో ఓట్లు పడతాయా? ప్రజలు అంతిమ నిర్ణేతలు, వాళ్ళు ఓట్లేస్తారు. కానీ వాడు సుపారీ ఇస్తే మేము గెలిచి వస్తామా, ఈడు సుపారీ ఇస్తే గెలిచి వస్తామా? పనికిరాని ముచ్చట్లు వాళ్ళందరివి ఆ పార్టీలు మాట్లాడేది. సార్, 1 more క్వశ్చన్. సిలిండర్ ధరలు, జిఎస్టీ, పెట్రోల్ రేట్ ఇలాంటివి చాలా పెరిగాయి. మోదీ గారి ప్రభుత్వంలో పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుదల లేదు. గెలుపు పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి అనే క్వశ్చన్ మీ ఆన్సర్ ఏంటి? ప్రతి ఎలక్షన్స్లో ఎన్నికలకు ముందు నిత్యావసర వస్తువుల ధరలు ఎజెండా ఉండేది. ఇప్పుడు ఏదైనా పార్టీ మాట్లాడిందా? చెప్పము. ఏడ ధరలు పెరిగాము. పెట్రోల్ ధర 3 సార్లు తగ్గించాము. 3 సార్లు తగ్గించాము, మళ్ళీ పెరగలే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 సార్లు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది, మళ్ళీ మీరు కూడా తగ్గించుకోండి, మేము కొద్దిగా తగ్గించాము, మీకు కూడా అంతే లాభం వస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పని ఎంత, మీరు కూడా అంతకంటే ఎక్కువ వేశారు. ఒక తెలంగాణ, ఆంధ్ర తప్ప అన్ని తగ్గించారు, అన్ని రాష్ట్రాలు. కాబట్టి ధరలు పెరగలే ఎక్కడ కూడా. నిత్యావసర వస్తువులు మీరు ఎప్పుడైనా షాప్ పోతే తెలుస్తుంది. నిత్యావసర వస్తువులు ధరలు పెరగలేదమ్మా. 10 సంవత్సరాలకున్న ధరలు చూడండి, ఇప్పుడు చూడండి. పెట్రోల్ అంటే అది వేరే విషయం, పెట్రోల్ డీజిల్ తప్ప మిగతా చూడండి. నిత్యావసర ధరలు పెరిగాయి సార్. కందిపప్పు రేట్ ఎంత ఉండేది? పెరుగుతూ వస్తుంటదమ్మా, తగ్గుతా పెరుగుతూ వస్తుంటది. ఒకప్పుడు జస్ట్ అట్లా 10-20 రూపాయలకి హాఫ్ కేజీ అట్లా వచ్చేది. ఇప్పుడు వందలు పెట్టాల్సి వస్తుంది. ఆయిల్స్ కూడా నిత్యావసర వస్తువులు పెరిగాయి సార్. ఎందుకంటే ఐ కుక్ వెరీ వెల్, ఐ నో ఖచ్చితంగా పెరిగాయి. అమ్మితోడు కలిసిపోతున్నాం, 10 రూపాయల కేజీ వస్తుంది. రైట్. మొత్తానికి
సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కిషన్ రెడ్డి గారు ఇచ్చే మెసేజ్ ఏంటి? తప్పకుండా సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఏ రకంగా సేవ చేయాలో తప్పకుండా మరింత అంకిత భావంతో సేవ చేస్తాను. మంచి పేరు తీసుకొస్తాను. నాకు ఓటేసినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఎప్పుడు కూడా తల దించుకునే విధంగా ప్రవర్తించను. నీతి నిజాయితీతో ఉంటాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను. కష్టకాలంలో ఉన్నప్పుడు ఉంటాను. కొన్ని లక్షల మంది, అంటే ఆల్మోస్ట్ 50 లక్షల మంది ఉంటారు ప్రజలు. ఓటర్సే 21 లక్షలు ఉన్నారు, కానీ ప్రజలు 50 లక్షలు ఉంటారు నా కాన్స్టిట్యున్సీలో. కాబట్టి 50 లక్షలకు వ్యక్తిగతంగా నేను కలవలేకపోవచ్చు, కానీ 50 లక్షలకు సంబంధించినటువంటి నిర్ణయాలలో తప్పకుండా నేను భాగస్వామి, ప్రతి విషయం చిన్న విషయంలో కూడా భాగస్వామి ఉంటాను. 50 లక్షల మందితోటి వ్యక్తిగత సంబంధాలు పెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి అవసరాలు పరిష్కారం చేయడంలో వీలు కాకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఏ రకంగా సహకారం అందించలేదు. ఒక పార్లమెంట్ సభ్యుడైనటువంటి మినిమం ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి ఉండేది కాదు. కానీ తప్పకుండా నేను ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆ రకమైనటువంటి సహకారం అందించకుండా నేను అనేక రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా నేను మరింతగా నా పార్లమెంట్ ఆఫీస్ ఓపెన్ చేశాను. మా ఇక్కడనే కాన్స్టిట్యున్సీలో ఉంటాను. నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఎవరు వచ్చినా కలుస్తుంటాను. నాకు దగ్గర రావడానికి ఇంటర్వ్యూస్ కూడా అవసరం లేదు. వాకిన్ ఇంటికి వచ్చిన, హైదరాబాద్లో ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న వాకిన్ వచ్చి నన్ను కలవచ్చు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ప్రజలకు అందుబాటులో ఉండి మన కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు ఏ రకమైనటువంటి మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా నా బాధ్యతలు మరి నేను నిష్ఠగా క్రమశిక్షణగా నా బాధ్యత నిర్వర్తిస్తాను. కాబట్టి ఆశీర్వదించాల్సిందే కోరుతున్నాను. రైట్. సీనియర్ మోస్ట్ లీడర్గా కిషన్ రెడ్డి గారి మాటల్లో మోదీ గారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? మోడీ గారు చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. ఆయన దేశం గురించి, ప్రజల గురించి ఆలోచన చేస్తారు. వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచించారు. ఎంతసేపు నా దేశం ప్రపంచంలో ఒక గౌరవస్థానం ఉండాలి, ప్రజలకు మేలు జరగాలి, ముఖ్యంగా పేద ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటి ఆకాంక్ష ఆయన తపన పడుతుంటాడు. కాబట్టి ఆయన ఏది చేసినా కూడా నేషన్స్ ఫస్ట్ ఆయన ఎజెండా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఆ దిశలో ముందుకెళ్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు అనుకున్న రకంగా మీ రాజకీయ జీవితం కొనసాగాలి. మీరు వేసే ప్రతి అడుగులో సక్సెస్ మీ దరి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కిషన్ రెడ్డి గారు, ప్రజలందరి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ అలానే ఉండాలని. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ, అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కిషన్ రెడ్డి గారి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.